అందరికీ వందనాలండి. శ్రీ శ్రీ కొట్టం తల్లి పండగ మహోత్సవం సందర్భంగా ఈరోజు వచ్చేసరికి మూడో రోజు సందర్భంగా తీర్థ మహోత్సవం అనేది జరిగింది. శ్రీ కొట్టం పండగ కొట్టంలో మనకి ఇది కొట్టం గ్రామంలో జరిగింది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లో వచ్చేసరికి చిన్న చిన్న ఊర్లు కూడా ఈ తల్లి పండుగ ఎంతో గ్రాండ్గా చేస్తారు. అందులో ఒకటి భాగంగా మా అమ్మవారి ఊరు వచ్చేసరికి రావులపల్లం గ్రామము. ఇది మనకి ఎస్కోట మండలం పరిధిలో ఉన్నటువంటి విలేజ్ అండి. ఈ తల్లి పండుగ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనకి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. తల్లి ఈ కొడంతల్లి సిరిమానంద అంగరంగ వైభవంగా జరిగింది మూడో రోజు సందర్భంగా. 3 రోజులు వచ్చేసరికి భాగంగా మనకి మొదటి రోజు తల్లి పసుపు కుంకాలు పసుపు కుంకాలు అనేది తల్లికి ఇంకా సమర్పించుకుంటారు. రెండో రోజు వచ్చేసరికి ఏంటంటే మీకు గట్టలు ఊరేగింపండి. గట్టలు ఊరేగింపు ప్రతి ఇంటి నుంచి ఎవరైతే మొక్కుకుంటారో ఆ తల్లికి ఆ గట్టలు ఊరేగింపు అనేది చేస్తారు. వెళ్ళి పూజారులే వైభవంగా గట్టలు ఊరేగింపు ఎవరైనా మొక్కుకుని ఉంటారో ఆ తల్లికి ఘటం మోపుతారు. మనకి రాగి కొంచెం అనేది చేస్తారు. బిందెలు లాంటివి ఉంటాయి చిన్నవి. వాటిల్లోనే బియ్యం తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర తల్లి దగ్గర సమర్పిస్తారు. అలాగే రాత్రికి వచ్చేసరికి మనకి అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమం ఉంటుంది. ఆ తల్లి కోరిన కోరికలు తీర్చే కలుపుకోవాలి కాబట్టి ఆ తల్లికి ఎవరైతే ఏ మొక్కులు అనేది తీర్చుకుంటారు. ఈ పండగ టైంలో మాత్రమే తల్లికి శ్రీ కొట్టం తల్లి పండుగ. రెండవ భాగంగా ఇంకా మన గట్టలు ఊరేగింపు అండ్ ఇంకా అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే ఆ రోజు నుంచి రోజంతా కూడా తల్లికి ఇక్కడ మన ఊర్లో ఈ రావులపల్లం గ్రామంలో ఇంకా తల్లి ఊరేగింపడం, ఆ తల్లికి ఏవైతే ప్రసాదాలు ప్రతి ఇంటి నుంచి పట్టుకెళ్తారు అన్నమాట. కొంచెం ఆ తల్లికి తీసుకున్న పప్పు అన్నం ఏమంటే తీసేసి ఆ తల్లి దగ్గర పట్టుకెళ్తారు. దివిటీలతో మనకి డప్పుల వాద్యాలతో తీసుకెళ్ళి తల్లి మొత్తం ఊరేగిస్తారు. ఆ తల్లిని స్మరించుకుంటూ అలాగే రెండో రోజు అనేది కంప్లీట్ చేస్తారు. మూడో రోజు వచ్చేసరికి ఏంటంటే మీకు తీర్థం అనేది అంటే సిరిమాను అనేది తిరుగుతుంది. మూడో రోజు సిరిమాను ఆ తల్లి ఎక్కడైతే సిరిమాను అనేది కోరిందో ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఆ సిరిమానుకి అనేది మనం తెచ్చిన ముందుగా తల్లి ఊర్లో తెచ్చిన ముందుగా సిరిమాను అనేది తీసుకొచ్చి ఆ తల్లికి ఇక్కడ పసుపు కుంకాలు ఇస్తారు. ఊరు పెద్దలు ఎవరైతే ఉంటారో ఊర్లో అందరు గ్రామ పెద్దలు అంతా కలిపి ఆ సిరిమాన్ని ఇప్పుడు మనకి ఈ సిరిమాను మూడో రోజు భాగంగా ఆ సిరిమాను ఆ తల్లి తీసుకొచ్చి పూజారి ఎక్కించి ఊరు మొత్తం తిప్పుతారు. ఆ తల్లి సిరిమాను అనేది తీసుకొస్తారు. ఇటు నుంచి వాళ్ళు ఎవరైతే ఇంటి తాలూకు ఆ తల్లి ఎవరైతే కుటుంబీకులు ఉంటారో ఆ తల్లిని కొలిసే కుటుంబీకులు వాళ్ళు మాత్రం ఇవన్నీ తీసుకుని ఆ తల్లి దగ్గరికి వెళ్తారు. ఆ తల్లి ప్రతిమను కూడా ఊరు మొత్తం తిప్పుతారు అన్నమాట. సిరిమాను అనేది ఇటు నుంచి వెళ్తుంటే అటు నుంచి ఆ తల్లి యొక్క సారి అనేది వస్తుంటుంది ఇంటికి. అలా ముందుకు కదులుతూ ఆ యొక్క తల్లి వెనకాతల మనం అలా కూడా సిరిమాను అనేది అలా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. చిన్న తల్లి అమ్మ గుడి అనే ఒక తల్లి గుడి ఉంటుంది ఆ ఊర్లో. ఆ తల్లి దగ్గరికి సిరిమాను అనేది చేరుస్తారు. అక్కడ తీసుకెళ్ళి ఆ తల్లి దగ్గర ఆపేసి ఎవరైతే ఎక్కువ ఉంటారో పూజారి ఆయన ఉంటారు కదా ఆ పూజారి గారు ఆయన దించేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన ప్రదేశం అంటే ఎక్కడైతే వాళ్ళ ఇల్లు ఉండదో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. దాని తర్వాత సిరిమాను అనేది సపరేట్ చేస్తారు. దాన్ని సపరేట్ చేసి ఆ సిరిమాను అనేది కొలంలో వేస్తారు అన్నమాట. కొలంలో వేసి అక్కడితో ఈ పండుగ అనేది మూడో రోజు భాగంగా అయిపోయినట్టు. ఈ 3 రోజుల పండుగ చాలా అంగరంగ వైభవంగా చేశాం కాబట్టి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పండుగకి ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ ఆ కోటం తల్లి దివ్యాశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ కోటం తల్లి స్మరించుకుంటూ శ్రీ కోటం తల్లి శ్రీ కోటం తల్లి.
ఇక్కడికి ఆ తల్లి ఊరేగింపు మొత్తం చేరుకుంది. చిన్నమ్మ తల్లిన తల్లిది గుడి దగ్గర చేరుకొని ఇక్కడతో అన్ని చేస్తారనమాట. ఈ తల్లి యొక్క పండుగ ఈ రోజు ఇక్కడతో అయిపోయింది. 3 రోజుల పండుగ తల్లి పండుగ. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ రావడం తప్పించి మరి వచ్చే సంవత్సరం కూడా ఆ తల్లి మరి సిరిమాను ఉండదు. నార్మల్ కట్టాలు ఊరేగింపు ఇవన్నీ మిగతా ఉంటాయి. సిరిమాను ఒకటే ఉండదు. ఈ సంవత్సరంకి తల్లి పండుగ అయిపోయినట్టే. ఇంకా ఆ తల్లి దయ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎవరైతే పూజారి ఉంటారో ఆయన దించేస్తారు. కిందకి దించేసి ఆయన్ని తీసుకెళ్ళిపోతారు. లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అదే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, తల్లి కనవరి ఇల్లు ఉంటుందో వాళ్ళ తీసుకెళ్ళిపోయి అక్కడికి ఆయన వెళ్ళిపోతారు. అంత అయిన తర్వాత నెక్స్ట్ సిరిమాను అనేది ఏవైతే మన సిరిమాను ఉంటుందో సపరేట్ తీసేస్తారు. ఆ తల్లి కోరిన సిరిమాను ఎక్కడైతే ఉందో తీసేసి ఇంకా ఎద్దుల బండి అవన్నీ ఏదైతే రథం ఉంటుందో ఆ రథం అంతా తీసి ఆ సిరిమాను అనేది మనకి ఇంకా కోనేట్లో పడేస్తారు అనమాట. ఆ సిరిమాను అలాగా కొట్టుకుంటూ మళ్ళీ వచ్చేసరికి కొత్త సిరిమాను వస్తుంది అనమాట. మళ్ళీ కోరిన తర్వాత ఇక్కడతో తల్లి పండుగ అయింది. మళ్ళీ కోటమ్మ తల్లికి ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఎవరు చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ జై హింద్.